కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మీద ఉండే ప్రాబ్లం ఇది. ఏమి ఇచ్చాడు అంటే ఒక స్ప్రింగ్ ఉంది, దాని యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ 100 న్యూటన్ పర్ మీటర్. ఒక బాల్ 100 గ్రామ్స్ ఉంది, దాన్ని ఇలా కంప్రెస్ చేసి గట్టిగా పట్టుకున్నాడు. ఎంత కంప్రెస్ చేశాడంటే 0.05 మీటర్ కంప్రెస్ చేశాడు. అయితే ఇలా కంప్రెస్ చేసి వదిలేసిన తర్వాత ఏమవుతుందంటే ఇది ఏదో ఒక హారిజాంటల్ స్పీడ్ తో ఏదో ఒక దూరంలో పోయి ఈ బాక్స్ లో పడింది. అయితే ఈ దూరం ఎంత అని అడుగుతున్నాడు. ఇది జస్ట్ లైక్ ఎలా ఉంటుందంటే టాప్ ఆఫ్ ది టవర్ నుంచి హారిజాంటల్ ప్రొజెక్టైల్ లాగా ఉంటది. అంటే ఇక్కడ హారిజాంటల్ ప్రొజెక్టైల్ లో మనం రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలని మీనింగ్. ఇనిషియల్ గా అది కంప్రెస్ చేసాం కాబట్టి దానికి ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. ఇక్కడ నేచర్ లెంత్ వచ్చేసింది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఏముండదు స్ప్రింగ్ లో. ఓకే, ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది ఈ బాల్ కి. అంటే అర్థం ఏమంటే కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారము దీనికి ఇనిషియల్ గా ఉండే పొటెన్షియల్ ఎనర్జీ కాస్త కైనెటిక్ ఎనర్జీగా మారింది. ఆ ఈక్వేషన్స్ ఇక్కడ రాశాను. half kx² is half mu², half క్యాన్సిల్ అయితే u is root of k by m into x. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే u నీకి half into √10 అవుతుంది. రేంజ్ ఫార్ములా ఏమంటే హారిజాంటల్ స్పీడ్ ఇంటూ టైం టేకెన్ ఇన్ హారిజాంటల్ ప్రొజెక్టైల్ ఫార్ములా √2h/g. h వాల్యూ 2 మీటర్, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 10 క్యాన్సిల్ అయిపోయి √4 2 అవుతుంది. 2 క్యాన్సిల్ అయితే 1 మీటర్ అవుతుంది రేంజ్ వాల్యూ.